భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భర్త మహాశైలికే కాదు, ప్రేక్షక మహాశైలి కూడా ఈ విజ్ఞప్తిని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. థియేటర్స్ దగ్గర ఇప్పుడు భర్త మహాశైలు సందడి చేస్తున్నారు. సినిమా టీం ఏ థియేటర్కి వెళ్ళినా ప్రేక్షకులు ఇస్తున్న అప్లాజెస్తో వాళ్ళు తాము ఏదైతే ఆశించి సినిమా చేశారో అది ఆ కోరిక నెరవేరిందని అంటున్నారు. సో భర్త మహాశైలికి విజ్ఞప్తి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ముందుకెళ్తుంది. ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు కిషోర్ తిరుమల గారు అండ్ సుధాకర్ చేరుకూరి గారు. నమస్తే అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీరు రాసుకున్న కథ చాలా సింపుల్, అంటే చాలాసార్లు ఇలాంటి కథలు చూసాం, కానీ మీ ట్రీట్మెంట్ బాగుంది, మీ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. వీటితో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత సందడి చేయొచ్చు అనే నమ్మకంతో ప్రయాణం మొదలైంది కదా. ఆ నమ్మకాన్ని ఇప్పుడు ప్రేక్షకులు నిజం నిరూపించారు. సరే, మీరు కథ ప్రయాణం మొదలెట్టేటప్పుడు ఒకటి ఆశించి మొదలెడతారు. సో థియేటర్ దగ్గర ప్రేక్షకుల్ని కలుసుకోవటమే అనేది ఒక అంతిమంగా మనం ఎవరి కోసం అయితే సినిమా చేసామో వాళ్ళతో మన సినిమాని సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఇక ద బెస్ట్ రెస్పాన్స్ కదా. ఆ రెస్పాన్స్ మీ టీం తీసుకున్నారు సార్. నిన్న ఒక 2 సార్లు వెళ్ళినట్టున్నారు కదా ఒకే థియేటర్కి. సార్ వీళ్ళు తిరుపతిలో ఒక థియేటర్కి వెళ్ళారు. తిరుపతిలో ఒక థియేటర్, తర్వాత ఈవినింగ్ బ్రహ్మరాంబకి వెళ్ళాం కలిసి. సో థియేటర్ రెస్పాన్స్తో పాటు మీకోసం సెల్ఫీలు దిగడానికి ఎగబడే అభిమానులు కూడా చాలా ఎక్కువ మందిని చూసాను సార్. అంటే ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో మరి అంటే అందరూ ఎక్కువ మంది, నేను మామూలుగా తెలియను కదా, బయట ఎక్కువ మాట్లాడిన ఎక్కువ కనపడను కదా. సో నిన్న ఇంకా నా డ్యాన్స్ అవన్నీ ఇటు వల్ల కానీ పర్సనల్గా లైక్ చేస్తున్నారు యాజ్ ఎ పర్సన్గా. మీరు సినిమా ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి ఒక డ్యాన్స్ స్టెప్తోనూ ఒక డ్యాన్స్తోనూ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే అనిల్ రావుపూడి గారు తెలుసు, ఆయన షోస్ చేస్తూ ఆయన కొంచెం డ్యాన్స్ చేయటం అది అలవాటు ఉంది. సర్ప్రైజ్గా మీ డ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేయటం మొదలెట్టాం డైరెక్టర్స్లో. అవును, అంటే అసలు హీరోయిన్స్ హీరోలు కూడా ఆగుతున్నారు, కానీ మీరు స్టెప్ కంప్లీట్ అయ్యే వరకు చాలా ప్రొఫెషనల్గా పక్కాగా చేస్తున్నారు. అవును. ఏంటి సార్, ఏదన్నా యాక్టింగ్ సైడ్ మెరైలో మీ క్యారెక్టర్ చాలా అట్లేం లేదు. మామూలుగా డ్యాన్స్ నేను కాలేజ్ డేస్లోనే చేసేవాడిని, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, తర్వాత స్కూల్ డేస్ నుంచి డ్రామాలు ఇవన్నీ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. సో మనకి యాక్టింగ్ వస్తేనే మనం డైరెక్టర్గా ఒక క్యారెక్టరేషన్ రాసి మన యాక్టర్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మీరు మాకు రవితేజ గారిలో రెగ్యులర్గా కనిపించే కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, అవన్నీ కట్ అయిపోయినాయి భర్త మహాశైలికి విజ్ఞప్తిలో. మాకు చాలా ఫ్రెష్గా న్యూ అప్రోచ్తో కనిపించాడు హీరో. సో అది కాన్షియస్గా తీసుకునే డెసిషన్. నేను బేసిక్గా ఏంటంటే నా సినిమాలు అన్నింటిలో కూడా చూస్తే మీరు దానికి ముందు వరకు అంటే ఈయన అంటే ఇప్పుడు నేను చేసిన వాళ్ళు బిగ్గెస్ట్ స్టార్, వెరీ సీనియర్ హీరో. అంతకుముందు చేసిన రామ్ చూస్తే మీరు దానికి ముందు ఉన్న దానికంటే నేను శైలజలో కొంచెం వేరేలా ఉంటారు. సాయి దానికి ముందు సెటిల్గా ఉంటారు. మీ చిత్రలహరి వచ్చేసరికి టోటల్ వేరే అసలు. సో ఏంటంటే నేను క్యారెక్టరేషన్ రాసుకొని స్ట్రాంగ్గా ఆ క్యారెక్టరేషన్ ఫాలో. రవి గారు చెప్పడం కూడా, నువ్వు ఏదైతే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసావో నీ ముందు సినిమాలు అదే నాకు నచ్చింది. సో నువ్వేదైతే రాస్తావు, నువ్వు ఎలాగైతే పర్ఫామ్ చేస్తావు, నేను యాస్టీస్ నేను ఫాలో అయిపోతాను అన్నారు. సో అట్లా ఆ క్యారెక్టర్ని, ఆ బిహేవియర్ని ఆయన పట్టుకొని యాస్టీస్ చేయడం వల్ల కొత్తగా అనిపించింది. నేను చాలా షార్ట్లు కొన్ని అయితే అసలు మానిటర్ దగ్గరికి వెళ్ళొద్దనేవారు. నువ్వు ఇక్కడే పక్కనే ఉండు, ఒకసారి చెయ్యి, టేక్లో రెడీనా, చేసి ఓకేనా నీకు, అట్లా చాలా షార్ట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు సరెండర్ అవటం ఆర్టిస్టులు రామ్ గారు కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ, ఇప్పుడు ఒక మాస్ మహారాజా కానీ, మీ క్యారెక్టర్కి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్కి సరెండర్ అయిపోతారు. అది ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. సో మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే వాళ్ళే యాక్చువల్గా వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఒక ఈజీగా యాక్టర్స్కి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి మనం ఒక సీన్ని నెరేట్ చేసినప్పుడు మనం పర్ఫామ్ చేసి చూపిస్తాం కదా, దాంట్లో వాళ్ళు జడ్జ్ చేసేస్తారు. సో ఇంత క్లియర్గా డైరెక్టర్ ఇంత క్లారిటీగా మొత్తం నీట్గా ఉన్నప్పుడు, సో దాన్ని మనం ఫాలో చేస్తే యాజ్ అన్ యాక్టర్గా వాళ్ళు కూడా కొత్త ఫీలింగ్, కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మళ్ళీ మనం అంత రాసి అంత చేస్తున్నాడు వీడు, దీన్ని మళ్ళీ మనం వేరేలాగా చేసామనుకోండి అది సింక్ అవ్వదని వాళ్ళకి ఈజీగా పట్టేస్తారు. నేనే కాదు, ఇప్పుడు ఆ ప్లేస్లో అలా క్యారెక్టరేషన్ రాసుకొని క్లారిటీగా ఉన్న డైరెక్టర్స్ ఎవరు చేసి చూపించినా ఏ యాక్టర్ అయినా సరే దాన్ని ఓన్ చేసుకొని చేయడానికి ఇష్టపడతారు. ఒక న్యూ పర్సెప్షన్ ఓపెన్ అయింది సార్ మీ సినిమాల్లో. కాన్స్టెంట్గా ఆర్టిస్టులను చూస్తుంటే హీరోయిన్స్ కూడా మానసా క్యారెక్టర్ చేయటం డింపుల్ హైత్కి ఈజీ, బాలమణి క్యారెక్టర్ చేయటం ఆషికా రంగనాథ్కి ఈజీ. ప్రీవియస్ ట్రాక్ ప్రకారం మీరు ఫ్లిప్ చేశారు, వాళ్ళు అది ఎక్స్ట్రాడినరీగా పే ఆఫ్ అయింది. మాకు తెలిసి ఆషికా రంగనాథ్ నెవర్ బిఫోర్లా అనిపించింది ఈ సినిమాలో. అంత గ్లామరస్గా, అంటే ఆ అమ్మాయి గ్లామర్గా ఉంది, ఎక్కడ వల్గర్గా లేదు. అవును, అది చాలా డీసెన్సీ మెయింటైన్ చేశారు. మీరు అనేది ఇప్పుడు నిజంగా అంటే నేను ఆషిక, మీరు అంటే స్పెయిన్లో ఉన్న అమ్మాయి కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ దగ్గర నుంచి
ఆ అమ్మాయి లుక్ ఊరికి ఎక్కడా కూడా మనకి కావాలని ఏదో బట్టల షార్ట్గా అన్నట్టు ఉండదు అసలు. ఆ అమ్మాయి నేచురల్గా వేసినట్టు ఉంటుంది, అంతే. బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది అనే ఫీలింగ్ కల్పిస్తుంది తప్ప ఆర్ట్ గాను ఎక్స్పోజ్ గాను గ్లామర్ అనేది అసలు 0.1% కూడా రాదు. అవును. సో డింపుల్ని అక్కడ క్యాస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ తన ప్రీవియస్ ఉన్న ఇమేజ్కి మనం ఎంత చేస్తున్నా ఆ గ్లామర్ ఇమేజే క్యారీ అయ్యేది. సో క్యారెక్టరేషన్ కంటే కూడా మీకు అర్థమైంది కదా. సో ఆశిక కాబట్టి ఆ క్యారెక్టరేషన్ అంత కొత్తగా అనిపించింది, అంత స్ట్రాంగ్గా నిలబడింది. అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ప్లే చేసింది ఆ క్యారెక్టర్, చాలా వెరీ బాగా ఇండిపెండెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ సో అదే ప్రీవియస్ ఇమేజ్ ఉన్న మళ్ళీ ఆవిడనే తీసుకొస్తే మళ్ళీ ఇటు గ్లామర్ కోసం స్పెయిన్ పెట్టాడు రా, మళ్ళీ గ్లామర్ అనే రాంగ్ యాంగిల్ వెళ్ళిపోతుంది. అందుకని ఆశికని మనం చూడని విధానంలో చూపించి ఈ అమ్మాయి ఆల్రెడీ ఇలా ఉంది కాబట్టి మనం ఇట్టేసాం వైఫ్గా. ఓకే సార్, మీకు ఒక నిర్మాతగా ఒక అభిరుచి ఉంది. మాకు పడిపడి లేచే మనసు కావచ్చు, విరాట పర్వం కావచ్చు, ఇప్పుడు రాబోతున్న ప్యారడైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ భర్త మహాశైలికి విజ్ఞప్తి కావచ్చు, ఒక జోనర్ టు జోనరు కంప్లీట్ కాంట్రాస్ట్ ఉండే కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ చాలా వరకు ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి పడిపడి లేచే మనసుకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది, విరాట్ పర్వంకి ఉంది. ఇలాంటి కథలు కొత్త అప్రోచ్తో ఉన్న కథలను తీసుకోవటం అనేది ఎలా సాధ్యమవుతుంది? అంటే వినగానే చాలామంది భయపడే కథల్ని మీరు హక్కుని చేర్చుకుంటున్నారు. నేను అంటే ఈ మూవీ చేసే ముందు నేను పూర్తిగా కిషోర్ నమ్మేస్తాను. అంటే ఇంతకుముందు సినిమా అంటే మనోడు చేసిన అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కానీ అన్నీ దాన్ని బట్టి నేను ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ అంటే కిషోర్ని గట్టిగా నమ్మేసి ఏం చేస్తాడో అంటే ఏం చేస్తాడు అనేది కూడా నాకు అంటే కాన్ఫిడెన్స్ ఉంది కిషోర్ మీద. అందుకని అలా స్టార్ట్ చేసాం అనమాట. ఇది అంటే ఒక ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక మంచి లవ్ స్టోరీస్ కనిపిస్తాయి సార్ మీ బ్యానర్ నుంచి. ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు కనిపిస్తాయి. ఇప్పుడు కిషోర్ తిరుమల గారు అన్నారు, ఆయన ఇందాక సక్సెస్ మీట్లో విన్నాం. నేను సక్సెస్ అంటే వాళ్ళ బ్యానర్కి సక్సెస్ రావటం కంటే డైరెక్టర్కి సక్సెస్ రావాలి, కిషోర్ సక్సెస్ అవ్వాలన్న ఇంటెన్షన్ చాలా ఎక్కువ ఉంది మా ప్రొడ్యూసర్కి. ఒక్కోసారి నేను అటు ఇటు అయినా సరే గట్టిగా పట్టుకొని నిలబడతారు అని. అంటే ప్రీవియస్ లాస్ట్ ఫ్రైడే ఎవరు హిట్ అయ్యారో చూసి వాళ్ళకి చెక్లు ఇచ్చే సంస్కృతి ఉన్న ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ని చాలా అరుదుగా చూస్తాం కిషోర్ గారు. అవును, 100% అండి. అంటే ఓన్లీ నాకెంత నాకేంటి అనుకోకుండా ఏంటి ఒక హిట్ కాంబినేషన్ సెట్ చేసి టేబుల్ మీద బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు, అది తప్పని కాదు, ఎవరు అప్రోచ్ ఆడది. బట్ వాళ్ళకి మీరు చాలా కాంట్రాస్ట్ గాను ఇప్పుడు కిషోర్ గారు ఉన్నది. కిషోర్ గారిని పట్టుకొని నిలబడాలి అంటే నిర్మాతకి అంత ధైర్యం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక టేస్ట్ ఉండాలి, నమ్మకం. అది బాగా పే ఆఫ్ అయింది సార్ థియేటర్స్లో చూస్తుంటే. మాకు ఒక బెస్ట్ సీన్ ఉంది సార్ మాకంటే, ఈ డైరెక్టర్ దీన్ని ఎలా రివీల్ చేస్తాడు ఆ అమ్మాయి కన్నా సీన్లో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా కామిక్ వేలో అలా తీసుకొచ్చి అలా ల్యాండ్ చేశారు. బికాస్ ఆఫ్ యువర్ రైటింగ్ కెపాసిటీ ఆ సీన్ అలా పే ఆఫ్ అయింది. లేకపోతే పెద్ద డ్రామా క్రియేట్ చేయొచ్చు, అరుపులు క్రియేట్ చేయొచ్చు, చాలా క్లోజప్ షాట్లు వేసి గందరగోళం చేయొచ్చు. ఆర్ఆర్ అనేసి అమ్మాయి అటెళ్ళి టేబుల్లో ఉన్నవన్నీ తోసేసి ఎలాగైనా డ్రామటైజ్ చేసి. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు చాలా సీరియస్ విషయాన్ని చాలా సింపుల్గా ఎలా చెప్దాం. ఇప్పుడు మీరు ఆడల్ మీ జోహర్లో చూసుకున్నా సరే ఇంటర్వెల్లో ఇప్పటికీ చాలామంది అంటున్నారు ఆ డబ్బా బాక్స్ నాకు మళ్ళీ పంపించాం అంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అది. ఒక అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకోను, ఎవరి లైఫ్లో వాళ్ళదంటే ఆ పాపం పెళ్ళని బతికిన కుర్రాడు, అంత సీరియస్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి డబ్బు అడగడం అనేది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో నాకు అట్లా సీరియస్ సీన్ని చాలా సింపుల్గా వేరే వేలో చెప్పడం అనేది చాలా ఇష్టం. అది థియేటర్లో పే ఆఫ్ అవుతుంది, ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ రైటింగ్లో ఉన్న పదును తెలుస్తుంది సార్. ఇప్పుడు మాకు సునీల్ గారి క్యారెక్టర్ కూడా చూసుకున్నా సరే, మేము ఎప్పుడు ఆయన పుష్ప తర్వాత కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ వైపు వెళ్తున్నారు, అయినా సరే ఆయన ఒకసారి ఇంటికి వచ్చినట్టుంది, ఆయన సొంత ఇంటికి వచ్చినట్టుంది ఈ సినిమా చూస్తుంటే. అసలు ఆ కిరోసిన్ సీన్ ఎలా క్రియేట్ చేశారు సార్? ఎవరైనా చూసారా ఊళ్ళల్లో? రియల్గా మా ఊళ్ళో మా తిరుపతిలో ఉన్నప్పుడు మా ఒక 2 streets అవతల జరిగింది సేమ్ ఇన్సిడెంట్. అది సేమ్ ఇన్సిడెంట్. వాడు అలా వెళ్ళి అంటే ఆవిడ ఎలా కొట్టి నేను వెళ్ళి మెంటల్ నా కొడక అని చెప్పి వచ్చి ఆవిడ అదేదో గొడవ సర్ది చెప్పామన్నమాట. సో అది రియల్ లైఫ్లో జరిగింది, లేకపోతే అంత ఫ్రెష్ సీన్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అసలు రియల్గా జరిగింది అది. సునీల్ గారిని అంటే చిత్రలహరిలో కూడా ఆయన క్యారెక్టర్ అప్రోచ్ బాగుంటుంది. అప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కంటే చక్కగా ఏదో ఒక క్రిస్టియన్ ఛానల్లో చేస్తుంటారు. అసలు అది చూడగానే విపరీతంగా నవ్వు వచ్చింది. మొన్న కూడా అంటున్నారు సునీల్ అన్న ఒక షూట్ చేస్తున్నప్పుడు, అది చూసి కొంతమందికి చిత్రలహరి అని కొంతమంది తెలియక నిజంగా నేను కన్వర్ట్ అయిపోయారు అనుకుని చాలామంది ఫోన్లు చేశారంట.
చాలా థ్యాంక్స్ మీరు ఇట్లా స్వీకరించినందుకు, మీరు ఇంకొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేసి. అయ్యా తమ్ముడు అది సినిమా అని కొంతమంది తెలియలేదు తమ్ముడు, నిజంగా నేను కన్వర్ట్ అయిపోయాను అనుకోని ఇంకా ఫోన్లు వస్తూ ఉంటే నాకు ఈ ఆదివారం ఒక మీటింగ్ పెడదాం అందరూ అని అంటారంట. ఓకే, మీకు సార్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సో పబ్లిక్ రెస్పాన్స్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలాంటి అంటే సెటిల్ అయ్యారా? మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ నేను ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ మాట్లాడతానండి. దే ఆర్ వెరీ హ్యాపీ. మంచి అంటే మనకి ఈ సండే కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోతాం. మంచి బాగుందండి. అంటే కాంపిటీషన్ ఉంది కొంచెం, థియేటర్లు అవి అందరూ సర్దుకోవాలి కదా. బట్ వీఆర్ వెరీ సేఫ్. హీరో గారిని మాట్లాడారా రవితేజ గారితో? రోజు మాట్లాడతాం. ఎలా అంటే ఆయన ఎలా ఉన్నారు, ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా? అదే గంట కాల్ చేస్తాడు. చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. మ్మ్. కంటెంట్ బాగుంది, అందరూ నాకు ఫోన్లు చేశారు. అంటే చాలా రోజులు అయిపోయిందండి కామెడీ ఇంత ఆర్గానిక్గా ఉండే కామెడీ, అంటే క్యారెక్టర్ నుంచి క్రియేట్ అయ్యి ఇన్ని క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో ప్రతిదానికి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. అంటే కామెడీ వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోకుండా ఇప్పుడు సత్యాకు ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, సునీల్ అన్న ఒకటి ఉంటుంది, కిషోర్ గారికి, గౌడ్ గారికి, రోహన్కి కూడా చివరికి, సోనియా సింగ్కి, అంటే ఇన్ని క్యారెక్టరేషన్స్ ఉండి అసలు అందరూ ఒక దాని ఏమంటారు ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయింది. అందువల్ల ఇంత కామెడీ ఆర్గానిక్గా జనరేట్ అవుతుందని చాలామంది ఫోన్ చేశారు. సోనియా సింగ్, సునీల్ గారు అసలు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది సార్ మీకు? మ్యాక్సిమం మీరు రియల్ లైఫ్లో కొన్ని చూసారంటే కొన్ని జంటలను చూస్తే మనకు అర్థం కాదు. చాలా వరకు చూడండి, నేను మా ఇంటి దగ్గర కూడా స్కూల్ డేస్లో చూసేవాడిని. తర్వాత చూస్తే సంబంధమే ఉండదు, ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే చూడడానికి 10 ఏళ్ళు పెద్దలు. మా రిలేటివ్స్లో మా వైఫ్ సైడ్ రిలేటివ్ కూడా 14 ఏళ్ళు డిఫరెన్స్ ఉండి పెళ్లి చేసుకుంటున్నారు. ఆవిడ చాలా రాక్షసంగా ఉన్నారు సార్. బాత్రూమ్ కి డోర్ కి డ్రిల్లింగ్ మిషన్ పెట్టేస్తున్నారు. ఏం చేసిన అంత మంచి ఇంట్లో చక్కని అమ్మాయిని పెట్టుకొని మరి సింగపూర్ అటు ఇటు తిరిగితే ఉంటుంది ఆవిడ. సార్ మాకు చాలా రిలేటబుల్ సీన్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఓకే, వాళ్ళు షాపింగ్కి వెళ్ళే సీన్ అయితే రవితేజ గారు నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఆయన ఎప్పుడైతే వాయిస్ మార్చారో ఆ ఫిట్టింగ్ రూమ్లో ఇద్దరు ఉన్నారని, నిన్న బ్రహ్మరంభంలో అయితే ఒక్కసారి గొల్లు మంది. ఏంటి సార్ సీరియల్స్ చూసే లేడీస్ ఎక్కువ ఉన్నారా మీ చుట్టూ? వాళ్ళ మీద ఏమన్నా ప్రేమ లేకపోతే కోపం? నాకు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ ఇష్టం. అంటే వాళ్ళు ప్రతి సినిమా, నేను శైలజ మీకు తెలుసు, నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రసాద్స్లో ఉన్నదోటి జిందగీ చూస్తున్నా ఫస్ట్ నూన్ షో చూస్తుంటే నా ముందు సీట్లో 45 అలా ఉంటుంది అనమాట లేడీస్ అని. ఒక 4 ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎవరో వచ్చున్నారు. లేడీస్ 4 ఉంటే ఇద్దరు కలిసి ప్రపోజ్ చేస్తారు కదా, రాము శ్రీ విష్ణు ఇద్దరు కలిసి ఒక అమ్మాయి హీరోయిన్ ప్రపోజ్ చేస్తారు. అది నిజంగా ఇప్పటిదాకా చాలా రోజులు అసలు రాలేదు అలాంటి సీన్. ఒక ఇద్దరు లవ్ చేస్తున్నారు అనగానే గొడవ పడ్డము, అంత జెన్యున్ గా ఇద్దరు వెళ్ళి చెప్పేద్దాం పదరా అనగానే ఆ సీన్కి ఒక ఆవిడ చప్పట్లు కొట్టి నవ్వుతుంది. అంటే 45 years ఆవిడ ఒక ఇద్దరు కలిసి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తానంటే ఆవిడ్ని ఆ అమ్మాయిలో చూసుకొని ఒక ఇద్దరు ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవుతుంది ఈ అమ్మాయి అని మురిసిపోతూ నవ్వారు. సో డబ్బా ఇంటర్వల్. సో నాకు ఏదైనా సరే ఆ లేడీస్ కూడా ఆ మాల్లో సీను గొంతు మార్చి మాట్లాడేది ఎలా ఉంటుందా, వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డా. ఇప్పుడు చూస్తుంటే థియేటర్లో అదే అంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏం ఆయన లిమిటేషన్స్ ప్రకారం ఉంటాయి సార్ మీ క్యారెక్టర్స్. అబౌవ్ ద లిమిటేషన్స్ వాళ్ళు అది ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆ క్యారెక్టర్ లిమిటేషన్లోనే వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఇది కాన్షియస్గా రైటింగ్లో రాసుకుంటారు. అసలు ఆయన గొంతు మార్చేటప్పుడు కూడా నేను మన వీటీవీ గణేష్ వాయిస్ ఉంటుంది బేసిక్గా. సో అలా వెళ్దాం సార్, కొంచెం మనం మీ మీద ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సో అలాగా ప్లే చేద్దాం కొంచెం బాగుంటుందని అసలు అదే గొంతుతో పాట పాడి. ఆ వైఫ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఎందుకు కనెక్ట్ అవుతారంటే వైఫ్ని అటు సైడ్ పెట్టుకొని థర్డ్ పర్సన్ లాగా తిట్టడం బాగా ఎంజాయ్ చేస్తారు. నీకెందుకే, నీ పని చూసుకోవే, పెద్ద మదర్ తెరీసా వెళ్ళవే అనగానే అవన్నీ బాగా పే ఆఫ్ అయ్యి థియేటర్లో. ప్రతి సినిమాలోనూ 80% తానే డామినేట్ చేసే రవితేజ ఈ సినిమాలో 80% భయపడుతూ ఉన్నాడు సార్. అంటే ఆ ప్లే బాగుంది కిషోర్ గారు. అవి చూసి మాకు ఇక రవితేజ ఫైట్ ఓపెన్ అయిందంటే మీరు రిలాక్స్ అయిపోతున్నా, కొట్టేస్తాడు కదా అంటే అవి అలవాటు అయిపోయినాయి. అవును, ఆ వార్నింగ్లు ఇవ్వటాలు, ఇక ఆయన చేసే యాక్షన్ అంతా మాకు బాగా అలవాటు అయిపోయి ఎక్కడో ఒక టైప్ కాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది. మీరు దాన్ని బ్రేక్ చేశారు సార్. ఇప్పుడు మాకు రవితేజ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ టు ప్రసాద్ మోరెళ్ళ. సూపర్బ్. అసలు అంత అందంగా ఈ మధ్యకాలంలో కనిపించలే ఆయన. అసలు మాకు జస్ట్ వెంకీ విక్రమార్కుడి తర్వాత తీసినట్టుంది ఈ సినిమా. అసలు ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. చాలా బాగా కేర్ తీసుకున్నారండి.
సో ఇవన్నీ వెళ్ళిపోయి ఒక ఫ్రెష్ రవితేజ్ అని మళ్ళీ మా వరకు తీసుకొచ్చేసారు. ఆయన ఫైట్స్ని ఎంజాయ్ చేయడం కంటే ఆయన భయపడే సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 80% అందరూ ఆయనే డామినేట్ చేస్తున్నారు. ఈవెన్ రోహన్ గారు కూడా ఆయన్ని డామినేట్ చేస్తారు. ఆయన అలా సోహం మీద కూర్చొని ఇట్లా చూస్తున్నప్పుడు ఏమైనా పనిచేస్తారంటే అసలు ట్రూత్ క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అవును, అసలు రోహన్ గారు కూడా డామినేట్ రోహన్ క్యారెక్టర్ కూడా బ్లాక్మెయిలింగ్. బాబాయ్ అంటే నాకు రవి గారికి ఇద్దరికి భాగ్యరాజ బాగా ఇష్టం. హ్మ్, హ్మ్. సో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది భాగ్యరాజ. మీరు కొంచెం చిక్కిన భాగ్యరాజులానే ఉంటారు సార్. మీకు అంటే ఆ కామెడీ టైమింగ్ కానీ మీకు పవన్తో చేసిన ఇంటర్వ్యూ చూసాం కదా, అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ మీకు. సార్ మీరు గమనించారా సుధాకర్ గారు? ఎక్స్ప్రెషన్స్ ఆయన పాజ్ ఇస్తాడు, ఆ పాజ్లో చాలా ఎత్తుక్కోవచ్చు. సో అందుకని భాగ్యరాజ్ అనే ఇన్ఫ్లుయెన్స్, భాగ్యరాజ్ లాగా చేద్దాం సార్. డాన్స్ కూడా డాన్సులు మామూలుగా కాదు సార్. అసలు ఇద్దరం మాట్లాడుకుంటా ఏమండి ప్రమోషన్లు ఎలా చేద్దాము, అనిల్ అంటే ఇంటి ముందుకు వెళ్ళి పిలిచేస్తాడు, నవీన్ ఏమో ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చేస్తాడు ఆడియన్స్ ని, మనం ఏదో ఒకటి చేయాలి గట్టిగా అంటే ఇంకా టైంకి నాకు వరంగల్ ఏదో ఒకటి చేయాలి కదా, మనకు వచ్చిన విద్య అదొకటే. అవునా? కానీ ప్రమోషన్స్ అనేవి ఒక స్ట్రెస్లా ఫీల్ అవుతారా సార్? లేదండి, చెయ్యాలి. మనం ఇంతకు మునుపుట్లాగా రాసేసి తీసేసి ఎంత కష్టం. సినిమా ఇవాళ రేపట్లో మనం ఎంత చేసినా 70%, ఆ 30% జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అది డైరెక్టర్ అయినా సరే ఎవరైనా సరే వీ హ్యావ్ టు డూ ఇట్. ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. సో మీకు ఈ సినిమాతో అయిపోయారు ఫుల్లీ. ఇంకంతే సార్ మీకు ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తుంది సార్. ఏ డాన్స్ ఎక్కినా డాన్స్ చేయమని ఒక ప్రెజర్ క్రియేట్ అయింది. ఓన్లీ నా సినిమా వరకు, వేరే సినిమాలకి ఏం కాదు. వేరే క్యారెక్టర్స్కి అయితే వేస్తారా? వేరే క్యారెక్టర్ ఏమైనా చేస్తే సరదాగా మనకి మిరా ఇలాగా దీనిలో ఉందండి యాక్చువల్గా లాస్ట్ లో తీసి. అవును, ఎందుకు సార్ వెళ్ళి వచ్చి గోదారమ్మ యాడ్ చేసేసారా? అసలు మేము ప్రోమోలో చూసి పిచ్చగా ఎంజాయ్ చేసాం. అది మనోడు ఇలా ఏదో చేస్తున్నాడు. నేను కంపోజ్ చేసిన స్టెప్ అది. మీరు కంపోజ్ చేసిన స్టెప్? సాంగ్ నేనే కదా కొరియోగ్రాఫర్. సూపర్. ఎందుకని లెంత్ ఇష్యూస్ ఉండి తీసేసారా? అంటే కొంచెం మళ్ళీ మనకున్న ప్లేస్మెంట్ ప్రకారం చేస్తే మళ్ళీ ఇంకొక సాంగ్ వచ్చి పడిపోతాం. మరి రుద్దినట్టు ఉంటుందా ఎక్కువ ఆడియన్స్ మీద అన్నట్టుగా లాస్ట్ లో ఇప్పుడు యాడ్ చేశారు. మీకేంటి సార్, ఒక బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, సునీల్ గారు కానీ, వెన్నెల కిషోర్ కానీ, సత్య కానీ, వీళ్ళంతా రిపీట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళతో కొత్త క్యారెక్టరైజేషన్, ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందా వీళ్ళతో? ఒక్కొక్కరి గురించి మాట్లాడితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సత్య బేసిక్లీ ఏంటంటే ఇన్స్టెంట్గా మనం రాగానే స్పాంటేనియస్గా పట్టుకొని మనం రాసిన దాన్ని తను స్టైల్లో కొంచెం వేరే డోస్లో తనంటే తన జనాలకి కొంచెం బాగా ఎంజాయ్ చేసి దీంట్లో తను ఒక కైండ్ ఆఫ్ ఇది బిల్డ్ చేసుకున్నాడు కదా ఇమేజ్. సో తను మనం రాసిన దాన్ని సత్య ఇలా ఉందంటే చాలా దాన్ని తను అన్ని బాడీలో అన్ని పార్ట్స్ కదిలి మనోడి స్టైల్లో తను పోర్ట్రేట్ చేస్తాడు. కిషోర్ గారు నాకు ఆల్రెడీ తెర ముందుకు వచ్చినట్టు ఇచ్చినట్టు ఉంటుంది. అవును, 3Dలో ఇలా ముందుకు వస్తుంది కదా, అలా ఉంటుంది. సో కిషోర్ గారు నాకు చాలా 4 సినిమాలు దాకా చేసాము. సో ఆయన ఏంటంటే క్యారెక్టరేషన్ చెప్పేటప్పుడు అసలు అదిరిపోయింది సార్. అంటే మీరు కావాలంటే మిగతా సినిమాలాగా పి అంటే వచ్చేసి బాస్ ఇది ఇట్లా ఉండదు, మీకు అసలు పిఏ అనేదే కనిపించదు. ఫ్రెండ్లీగా ఉంటాడు. సినిమా మొత్తం మన అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు, సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే టిపికల్ పిఏ క్యారెక్టర్ కాదు. సో ఇంకా సునీల్ అంటే ఇంకా అసలు అన్న నాకు ఇది నాకు మళ్ళీ అలా కావాలన్నాను. కానీ కొంచెం ఫస్ట్ తమ్ముడు కొంచెం సెటిల్గా వెళ్దామా తమ్ముడు అంటే వద్దన్నా, నువ్వు నాకు మొత్తం బ్రేక్ చేశానా అంటే మొత్తం సరే. ఇంక నేను ఆయన అసలు డబ్బింగ్ అయితే 3-4 డేస్ రాత్రి మొదలు చెప్పారు. నేను వేరే పనులు స్టక్ అయిపోయినా సరే తమ్ముడు లేకపోయినా పర్లేదని కూర్చొని ఇంకా అసలు చాలా టైం స్పెండ్ చేసేది దాని మీద. ఒక్కొక్కదానికి 60-70 ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. ఎమోషన్ రాయటం కంటే ఎంటర్టైన్మెంట్ రాయటం అనేది కష్టం అంటారు సార్ యాజ్ అ రైటర్. అంటే ఎంటర్టైన్మెంట్కి ఆ జడ్జిమెంట్, ఆ టైమింగ్ కనుక కుదరకపోతే అసలు థియేటర్లో టైమింగ్ ఎలా సార్? మీకు ఎలా కాన్స్టెంట్గా ఎంటర్టైన్మెంట్ మాత్రం మీకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఈ సినిమాలో కిషోర్ తిరుమల సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఫెయిల్ అయింది అనేది ఎప్పుడు వినలేదు. అవును. సో ఏంటి మీ బలం ఏంటి? బేసిక్గా నాకు ఇంట్లో ఫాదర్, మా ఇంట్లో మా బాబాయ్, మేము అందరూ జాయింట్ ఫ్యామిలీ, మా బ్రదరు. సో బేసిక్గా మా ఇంట్లో మ్యాక్సిమం బాధలు ఉంటాయి. లోయర్ మిడిల్ క్లాస్ అంటే బాధలు లేకుండా, ఆ బాధల్లో కూడా మా ఇంట్లో వాళ్ళు సెటర్లు వేసుకుంటూ ఉంటారు. ఓకే. సో బాధల్లో కూడా మేము పంచులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటాం. ఆ బాధని పెద్ద సీరియస్గా తీసుకోం. సో బేసిక్గానే ఇన్బిల్ట్ ఫ్యామిలీలో నుంచి అది వచ్చేసింది. ఒక 2 hours కూర్చుంటే ఫాదర్ మేమందరం ఆల్మోస్ట్ ఒక 30-40 పంచులు వేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇక్కడ ఫాదర్ సన్ అట్లే ఉండదు, వాడి మీద వీడి మీద మా మీద ఒకరి మీద ఒకళ్ళు లైఫ్లోంచి తీసుకునేవి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు చూసినా సరే వాళ్ళు 10 నిమిషాలు మాడితే 8 నిమిషాలు పంచులు వేసుకుంటూ ఉంటారు. ఓకే.
సోఫా మీద డైరెక్టర్స్ పడుకోవటం అనేది ఈసారి ఈ సంక్రాంతి ప్రమోషన్కి ఒక ట్రెండ్ అయింది అనుకోవచ్చా? నేను నిజంగానే అప్పుడు చక్కని మారుతి గారు అంటే మీ ఫోటో నాది పవన్నే తీసి పంపించేసింది, గుమ్మ ఉన్నాడు కదా. నేను నిజంగానే సడన్గా అలసిపోయి షివర్ వచ్చేసింది, అవునికి వచ్చేసి తెలియకుండా పడుకుండిపోయా. సో కానీ ఇప్పుడు సోఫాలో బాగా నిద్రపడుతుంది. సరే, ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక ట్రామా ఉంటుంది కదా. సో ఎంత నమ్మకం ఉన్నా సరే, సో ఆ 845 షో పడిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఓవర్ ద పీరియడ్ అది అలవాటు అవుతుందా, లేకపోతే ప్రతి సినిమాకి అలాగే? లేదు లేదు, నాకు రాను ఎలా ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు ఫస్ట్ సినిమా పిల్లేరు తీరు తమిళ్లో ఒకటి చేశాను, తర్వాత సెకండ్ హ్యాండ్ ఎలాగో 25 లక్షల్లో చేసింది కాబట్టి దాని గురించి మనం నిద్ర లేకుండా టెన్షన్ పడాల్సిన పని లేదు, నాకు తెలుసు. బట్ క్రిటికల్గా బాగుంది సినిమా అనేది వచ్చేసింది. నేను శైలజ అప్పుడు టెన్షన్ ఉండే, ఎలా ఉంటుందో ఏంటో ఈ టైంకి పడితే ఇలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ అంటే నాకు నమ్మడానికి 3 days పట్టింది. ఓకే, అదే మన జీవితంలో సూపర్ హిట్టా అంటే ఒక చిన్నది, అది కూడా January 1st రిలీజ్ అయింది. సూపర్ హిట్టా. కారు కొనుక్కున్నా సరే, కారు ఎక్కినా నేను ఆఫీస్ కార్లో కూర్చున్నట్టు ముందు కూర్చున్నాను. అంటే మనకి సడన్గా వస్తుంది. తర్వాత కొంచెం సెకండ్ సినిమా వచ్చేసరికి కొంచెం సెకండ్ ఏదో వస్తాయి కదా, అప్పుడు కాన్షియస్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, మనం వర్క్ చేసే ప్రాసెస్లో ఇది ఎలా అవుతుందని ఒక క్లారిటీ, అనుభవం. సో ఇది ఇలా పే ఆఫ్ అవుతుంది, ఇది ఇలా ఉంటుంది. సో నాకు ఇప్పుడు రిలీజ్ అవుతుంది, రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది, జనాలు దీన్ని అనేది ఎవరేమనుకుంటారు అనేది ఆ సెగ్మెంట్ దాటేసాను ఇప్పుడు నేను. సెగ్మెంట్ దాటేసి నాకు క్లారిటీగా ఉంది. మీ ఆడియన్స్ ఎవరో మీకు తెలుసు? నాకు తెలుసు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టోరీ ఇలా ఉంది కాబట్టి దీన్ని కొంచెం థిన్ లైన్ అనే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఎందుకంటే అదే. కాకపోతే నేను కామెడీని ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నానో అది గ్యారంటీగా పే ఆఫ్ అవుతుంది. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా అసలు ఫోన్ కూడా చూడలే, దర్శనం చేసుకున్నాను, ఆ థియేటర్కి వెళ్ళాను, ఈ థియేటర్కి వెళ్ళి ఓన్లీ కాల్స్ వచ్చాయి, బాగుంది, కామెడీ ఎదిరిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎదిరిపోయింది. సో ఆ సెగ్మెంట్ దాటేసాను. పొద్దున్న షో పడితే ఎలా అవుతుంది, ఏమవుతుంది, మనం చేసింది ఇలా అవుతుందని ఆ క్లారిటీ వచ్చేసింది ఎక్స్పీరియన్స్ వల్ల. సుధాకర్ గారు, మీకేంటి సార్ అదే సేమ్ క్వశ్చన్, ప్రొడ్యూసర్గా మాకు ఉంటుంది కదా. మీకు ఉంటుంది అంటే మీరు ఇంటర్నెట్లో పోస్టులు చూస్తారా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే మెసేజ్లు చూస్తారా, ఏది ఎక్కువ మిమ్మల్ని? పోస్టులు ఫస్ట్ చూస్తామండి, ఎందుకంటే మనకి ఇమీడియట్గా కనపడేది అదే కదా. నేను నిద్ర కూడా బాగలేదు, 2 o'clock అనుకున్నాను, ఏదో మెలకు వచ్చింది, లేచి వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తే ఎక్కడ యూకేలో షో, ఇందాక ప్రెస్ మీట్ లో అదే చూస్తా ఉన్నా. బట్ కానీ ప్రొడ్యూసర్కి కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ భయం అనేది ఉండాలి. భయం లేకపోతే కష్టం, భయం లేకుండా ఉంటే నేర్చుకో ప్లస్ జాగ్రత్త, మనకి ఇదే ఉండదు అనమాట. సార్ మోస్ట్ క్లీన్ బ్యానర్ సార్ మాకు ఇండస్ట్రీలో తెలిసినంత వరకు. మీ సంస్థలో పనిచేసిన ఏ టెక్నీషియన్ కూడా అన్హ్యాపీగా లేడు, ఫుల్ హ్యాపీ. అంటే ఎవరైనా సరే మీ బ్యానర్లో వర్క్ చేసిన వాళ్ళు, చిన్న టెక్నీషియన్స్, ఈవెన్ 2 రోజులు 3 రోజులు వర్క్ చేసిన టెక్నీషియన్ కూడా ఆ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ మాత్రం ఇస్ ద నెంబర్ 1 సార్ మీ బ్యానర్. అది అంటే ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒకటి యావరేజ్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, బట్ నిర్మాతగా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్. నిర్మాతగా మీరు ఇచ్చిన ఒక మాట ఇచ్చారు అంటే ఫిక్స్ ఇక అంతే, ఆ మాట రిజల్ట్తో సంబంధం ఉండదు. దట్ ఈస్ ద గ్రేట్ క్వాలిటీ సార్. మాకు మేము విన్నంత వరకు, మేము గమనించినంత వరకు ఒక సింగిల్ వర్డ్ మీ బ్యానర్ గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడటం కూడా నాకే ముందు భయం వేసిద్దండి. అలాంటిది ఏదన్నా వస్తుంటే మా వాళ్ళకి చెప్తా ఉంటారు, ఏదన్నా ఒక్క పేమెంట్ లేట్ అయిందండి అలా ఇలా అంటే ఫోన్ ఎవరో ఒకళ్ళు అంటే ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఎందుకు చేయలేదు ఏంటి అని అరుస్తూ ఉంటాను. సో మా వైపు నుంచి ఎప్పుడు నాకు తెలిసి అంటే జరగలేదు అసలు. ఎప్పుడు అంటే మాకు రవితేజ గారి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు కూడా ఎప్పుడు రెమ్యునేషన్ టెన్షన్ అనేది ఈ సినిమా వరకు లేదు. సో ఆన్ ద ప్రాసెస్ ఎప్పుడైనా వస్తాయిలే అన్నట్టే ఉన్నారు తప్ప, లైక్ ఎవరు కూడా మీ బ్యానర్ నుంచి కానీ మీ నుంచి కానీ ఏమన్నా పేమెంట్స్ విషయంలో కానీ లేదా కమిట్మెంట్ విషయంలో కానీ అంత కాన్ఫిడెంట్గా ఉండటం అనేది ఇట్స్ రేర్ థింగ్ సార్. ఎందుకంటే మేము పెద్ద ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి, ఆ తర్వాత వాటి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మేము వింటాం. కానీ ఎప్పుడు అంటే ఇన్ని సినిమాల తర్వాత కూడా సింగిల్ వర్డ్ ఎప్పుడు వినలేదు. దట్ ఈస్ ద గ్రేట్ క్వాలిటీ. అది మీ వ్యక్తిత్వం నుంచి వచ్చింది సార్. నిజంగా మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి సార్ ఇప్పుడు. ఎందుకంటే కాంబినేషన్స్ చూడకుండా కంటెంట్ నమ్మి, ఇప్పుడు కంటెంట్ నమ్మారు, కంటెంట్ పే ఆఫ్ అయింది. సో థియేటర్స్ దగ్గర అప్లాజెస్ బాగున్నాయి. మీ డిస్ట్రిబ్యూటర్స్ మెసేజెస్ మీకు ఇప్పుడు సంతోషాన్ని ఇస్తాయి.
నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కాల్ చేశారు. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు ఏంటంటే నన్ను అంటారు, మీరు హ్యాపీగా ఉండండి, బ్రహ్మాండంగా ఉంది, ఆడియన్స్ అంటే మన ఫ్యామిలీస్ బాగా వస్తున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉంటున్నారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ప్యారడైజ్ కానీ, Paradise, చిరంజీవి గారితో సినిమా కానీ, దొరుకుతారు. మళ్ళీ ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఇలా సరదాగా థియేటర్లో నవ్వించడం, లేకపోతే ఒక టేక్ అవే ఉంటుంది సార్, మీకు చెప్పేశారు లోపల ఒకడు ఉంటాడు, వాడు అల్లరి చేస్తుంటాడు, వాడి మాట వినొద్దు లైఫ్ బాగుంది. అవును సో టోటల్ సినిమాకి టేక్ అవే అదే అవును ఫైనల్గా. కానీ ఈ ఇద్దరిని కన్విన్స్ చేయడానికి హీరో ఎక్కడో చోట ఇద్దరిని నుంచోబెట్టి మాట్లాడాలి, అది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే తప్పదు. ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియులు కానీ, ఆవిడ మావిడ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమండి ఆవిడ వచ్చింది కానీ, ఇవన్నీ కూడా ఏదో సందర్భంలో హీరో వాళ్ళిద్దరిని ఫేస్ చేయాల్సింది పక్క పక్కనే. అవును. ఈ నెల కిషోర్ తిరుమల దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సార్. వాళ్ళు కన్విన్స్ అవ్వరు, వాళ్ళ లాజిక్స్ వాళ్ళే ఉంటాయి. అంతే, వాళ్ళు అయినట్టున్నా మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ అదే. మళ్ళీ యూరోప్ వెళ్ళి తాగితే ఏంటి పరిస్థితి అంటే దానికి ఎవడు సమాధానం ఏం చెప్తాడు? తప్పు ఒప్పుకున్నాడు, నిజం చెప్పాడు, అయినా సరే నువ్వు అందంగా ఉంటావు తెలుసా. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. అసలు వైజాగ్ ప్రకాష్, గుంటూరు గంగాధర్, బాబ్జీ, వాళ్ళు నేను ఒక కామన్ మ్యాన్. సో వెల్ రిటర్న్ సార్, వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఒక న్యూ అప్రోచ్ ఉన్న దర్శకులు సార్ మీరు. అంటే మన లైఫ్లో ఏమీ రోజుకు అద్భుతం జరగదు, మన రోజు డైలీ రొటీన్గా జరిగేదాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తారనే దాన్ని బట్టే మన సక్సెస్ ఉంటుంది కదా. అందులో యు ఆర్ ద మాస్టర్ అనిపించింది భర్త మహాశైలికి చూస్తున్నప్పుడు. ఈ సీన్ మేము చాలాసార్లు చూసాం, కానీ మీరు దాన్ని టేక్ ఆఫ్ చేసిన విధానం, దాన్ని ల్యాండ్ చేసిన విధానం మాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎవ్రీ సీన్, ఈవెన్ ఆ జాకెట్ వేసుకొస్తాడు కదా, స్టైల్నే పని జాకెట్, వెంటనే పని డ్రైవర్కి ఎవరికి ఇచ్చేసింది, ఆడ జాకెట్ని పెట్టి గ్లాస్ తుడుస్తుంటాడు. యాక్చువల్గా అది ట్రాక్ ఒక 2-3 సీన్లు కూడా ఉండే, ఇంకా లెంత్ అది వాళ్ళకి ఎంత ఒళ్ళు మండిద్దో అర్థమైపోయింది. ఎలా పట్టుకున్నారు సార్ ఈ లేడీస్ సైకాలజీని? ఇది యాక్చువల్గా అంటే బట్టలు ప్రతి ఒక్కళ్ళకి మీరు చూడండి, అంటే 10 లక్షల పైన పట్టించుకోరు, కానీ మీరు ఆడాళ్ళు మీకు జోహర్లో గిన్నె అడిగిద్ది కదా, ఈ వీడి జీవితం పోయినా పర్లేదు, ఆ అమ్మాయి పోయినా పర్లేదు, ఏదో హల్వా ఇచ్చిన గిన్నెదో అడిగిద్ది కదా. అవునవును, పన్నీర్ జిలేబీ. మీరు నిజంగానే ఫ్యామిలీస్ వైఫ్స్ వాళ్ళు వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు మనం మరీ అన్ని బట్టలు కొనే ఫ్రీడమ్ ఇవ్వం, కానీ వాళ్ళు మన దగ్గర ఇప్పుడు మా ఇంట్లో ఒక 4-5 వాళ్ళు కొండ ఉన్నాయనుకోండి, మనకు ఒక 30-40 ఉన్నాయనుకో వేరేది. ఇప్పుడు ఫంక్షన్ కేసుకి ఏది వేసుకెళ్తే బెటర్ అంటే కరెక్ట్గా వాళ్ళు కొన్నదే ట్రై చేస్తూ ఉంటారు, ఎలాగైనా వీడు వేసుకుంటే బాగుండని. అది వేసుకో, ఆ వైట్ అంటే మనం కరెక్ట్గా అది బాగున్నా సరే వద్దు అని చెప్పి వేరే తీసుకొస్తాం. అందుకే ఇవాళ కూడా అలా వేసుకొచ్చి మంచి మార్చుకున్నా. సరే ఏంటి సరే అంటే టికెట్స్ ఈ సంక్రాంతిలో కనుక మనకి ట్రావెల్స్ కానీ ఇవన్నీ టికెట్స్ రేట్స్ స్పెండ్ చేసినట్టు సినిమాల రేట్లు కూడా పెరుగుతుంటాయి. మీరు మాత్రం సేమ్ ఏ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్నే ఫాలో అయ్యారు. సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి ఈజీ అప్రోచ్ ఉంది, థియేటర్స్కి. ఒక మళ్ళీ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా బర్త్మా శైలి నుంచి ఒక ఓపెన్ ఇన్విటేషన్లా ఉంది మీరు తీసుకున్న కాల్. ఏంటి దీని అనుమానం? ఏం లేదండి, అంటే ఇప్పుడు యాక్చువల్ పండుగ అంటే ఇక్కడ పండగ కాబట్టి మనం ఏదో అంటే రేట్లు పెంచేసి చేయాలని అంటే కొంతమంది అడిగారు, కానీ మాకు వద్దు అని చెప్పి అప్లై చేయలేదు. ఇక్కడైతే ఆంధ్రాలో అయితే ఇక్కడ ఉన్న రేట్లే మాకు అక్కడ ఇవ్వండి పండగ కదా అని చెప్పి అడిగాం అనమాట. మామూలుగా అంటే కంపేర్ టు ఆంధ్ర ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ కదండి టికెట్. సో ఇక్కడ ఉన్నాయే మాకు అక్కడ అప్లై చేయండి అని చెప్పి అడిగాము, అదే రేట్లు నడుస్తాం. సార్ అందరూ నుంచి ఒక చిన్న సందేహం అనుకోండి, కోరిక అనుకోండి, రవితేజ గారు ని మళ్ళీ ఒక ఈవెంట్కి ఏమైనా తీసుకొచ్చే రేపు ఉందండి రవితేజ గారు. రేపు ఒకటి చిన్న ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. ఏదన్నా మీరేమన్నా థియేటర్ విజిట్స్ ఏమన్నా టూర్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా సార్? ఆంధ్ర వెళ్తామండి, అదే కొంచెం అంటే ఈ 3 days నుంచి తిరిగేస్తున్నారు కదా. అవును సార్, మీ ఇద్దరు హీరోయిన్స్ చాలా పేషెన్స్గా మీకు చాలా కోఆపరేట్ చేశారనుకోవాలి మీ ప్రమోషన్స్కి. అవును, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ కెరియర్కి ఇంపార్టెంట్. ఇద్దరికి కూడా ఒక న్యూ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్స్ కదా, అది చాలా బాగా పే ఆఫ్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ ఆషికా రంగనాథ్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అమ్మాయి చేసేటప్పుడే బాగా పట్టుకుంటుంది అమ్మాయి. సరే ఆ అమ్మాయికి ఒక మా సాంగ్స్ వాయోవామో కానీ లేకపోతే ఆ పబ్ సాంగ్ కానీ కార్తీక దీపంలో కానీ చింపారేశారు సార్ వాళ్ళు అసలు. ఆ అమ్మాయి బేసిక్గా కన్నడలో నేను చాలా సాంగ్స్ చూశాను, వెరీ గుడ్ డాన్సర్. గ్రేస్ ఉంటుంది సార్ డాన్స్లో, గ్రేస్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో. కార్తీక దీపం సాంగ్ యాక్చువల్గా ఆ అమ్మాయి
ఉన్నా కానీ అంతా రవి Hero గారి energy energy మీద కి వెళ్ళిపోయింది. మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోయింది. రవితేజ గారి ఆ సాంగ్ ఎత్తుకోవటం నిజంగా ఆయనకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ యాడ్ అయ్యింది సార్ లేడీస్లో ఆ సాంగ్. అవును. అసలు నేను కూడా షూట్ చేసేటప్పుడు అసలు నాకే షాక్, ఇదేంటి ఇంత ఎనర్జీ ఉంది ఏంటి దీనిలో అంటే ఫస్ట్ ఆ సాంగే షూట్ చేసింది మేము. ఈ మధ్య లేడీస్కి రిలేటెడ్ అయిన సీన్స్ ఆయన సినిమాల్లో తగ్గుతున్నాయి. లేడీస్ ఓరియంటేషన్తో ఉన్న సీన్స్ ఇందులో అయితే ఒక 10-15 దొరికేసినాయి సార్. మొత్తం ఇంకా అదే లేడీసే ఇంకా. విష్ ఆల్ ద సక్సెస్ సార్. మీ భర్త మహాశైలి విజ్ఞప్తి అయి ఒక టోటల్ ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని క్యారెక్టర్స్ టేక్ అవే పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో ఆ భర్త చేసిన విజ్ఞప్తి అందరికీ నచ్చుతుంది సార్. సో విష్ ఆల్ ద సక్సెస్. Thank you, thank you. గుడ్ నెంబర్స్తో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.